జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి కంచి పరమాచార్య స్వామివారితో ఉన్న అనుబంధం గురించి శరణం గురు చరణంలోని 3వ ఎపిసోడ్ మొదటి భాగం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాము. శాస్త్రి గారి నాన్నగారు ఎంతో ఆర్తితో పాడుకున్న పద్యాన్ని స్వామివారు సరిగ్గా అలానే ఎలా పలకగలిగారు? శాస్త్రి గారి నాన్నగారి గురించి స్వామివారు ఎవరైనా మనిషి ద్వారా కానీ, లేక దేవత ద్వారా కానీ, లేక ఇంకే విధంగా అయినా తెలుసుకుని ఉంటారా? అసలు స్వామివారి స్వరూపం ఏమిటి, వారి శక్తి ఏమిటి అన్న విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ నడిచే దేవుడు అనే పుస్తకంలో ఉంది. ఇలాంటి ఎన్నో కథలను శరణం గురు చరణం అన్న శీర్షిక ద్వారా మీ ముందుకు తీసుకువస్తోంది శ్రీ కామేశ్వరి ఫౌండేషన్. సనాతనలకి స్వాగతం. శరణం గురు చరణంలోని 3వ ఎపిసోడ్ 2వ భాగంలోకి వెళ్తే, స్వామివారి స్వరూపం గురించి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే సూచన చేశారు. స్వామివారు ఇప్పటివారు కాదు, ఒకప్పటి ఆర్షయుగంలో వశిష్ఠుల కోవకు చెందినవారు అని. అంటే స్వామివారు వశిష్ఠుల వారిలా ఋషితుల్యులు అని చెప్పకనే చెబుతున్నారు. అలాగే స్వామివారు శరీరంతో ఇప్పటి వారిలా కనిపిస్తున్నప్పటికీ ఆయన అప్పటి నుంచి ఉన్నవారు అని కూడా సూచిస్తున్నారు. మరి ఇంకా స్వామివారి స్వరూపం ఏమిటంటే అది జగద్గురు స్వరూపం. మనం రోజు పూజకు ముందు చెప్పుకుంటూనే ఉంటాం ఆయన స్వరూపాన్ని. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీనిని బట్టి స్వామివారే జగత్తుకు సృష్టికర్త, స్థితికర్త మరియు ప్రళయకర్త అని తెలుస్తోంది. కానీ మరి వారు స్వామివారిలా శరీరంతో ఉన్నారు కదా, జగత్తులోనే ఉన్నవారు జగత్తును ఎలా సృష్టించగలరు? ఆలోచించి చూడండి. మనం నిద్రపోయి మనమే ఒక కళను సృష్టించి మనమే ఆ కళలో ఒక వ్యక్తిగా కొంతసేపు ఉంటాం. కొంతసేపటికి మేలుకొని కళ సమాప్తి చేసేస్తాం కదా. సరిగ్గా అలాగే ఒకటే బ్రహ్మ పదార్థం జగత్తును సృష్టించి అదే ఆ సృష్టిలో ఒక వ్యక్తిగా కొంతకాలం నడయాడింది. అదే కంచి పరమాచార్యుల వారు. మరి స్వామివారు ఒక్కరే ఆ బ్రహ్మ పదార్థమా, ఇంకెవ్వరూ కాదా? ఊహించండి, మనం కలలో ఉన్నప్పుడు మనమే కాక ఇంకెంతో మంది ఉంటారు కదా. వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కలలో వెలుతురు ఉంటే సూర్యుడు ఉండాలి కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కలలో కూడా నేల మీదనే నడుస్తాం కదా, ఆ నేల ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి అన్నీ మనలో నుంచే వచ్చి మళ్ళీ మనలోకే వెళ్ళిపోతాయి. అలాగే ఈ జగత్తులో ఇంద్రియాల చేత తెలియబడేవి, అలాగే వాటిని తెలుసుకుంటున్న మనము అన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ దురదృష్టం ఏమిటంటే మనకు ఆ ఎరుక లేదు. అందుకే మనం ఈ సృష్టిలో ఒక జీవుడిలా ఉంటున్నాం. కానీ స్వామివారు శరీరంతో ఉన్నప్పటికీ ఆ ఎరుక వలన ఆయన పరమాత్మ స్థితిలోనే ఉన్నారు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయలను నిర్వహించే స్వామివారు జగత్తు పుట్టినది మొదలు అంతమయ్యే వరకు జరిగే అన్ని కదలికలకు సాక్షులై ఉన్నారు. అటువంటి అనేక కదలికల్లో ఒకటే శాస్త్రి గారి నాన్నగారు పాడిన పద్యం. మరి అది స్వామివారు చెప్పగలిగితే అందులో ఆశ్చర్యం ఏముంది? దీని గురించి స్వామివారు మనిషి ద్వారా కానీ, దేవత ద్వారా కానీ, లేక ఇంకే విధంగానైనా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారు ప్రతి దానిని సాక్షాత్ దర్శనం చేయగలిగిన సిద్ధులు. అందుకే వారు వశిష్ఠుల వంటి బ్రహ్మర్షులతో సమానమైన వారు. మరి స్వామివారి వంటి గొప్ప వ్యక్తి పుస్తకం అడిగితే శాస్త్రి గారు మీకు తెలుగు లిపి తెలుసా అని అడిగారు. అది తప్పు కాదా? కాదు. ఎందుకంటే ఆ విషయాన్ని మనకు స్వామివారే చెప్పారు కనుక. శ్లోకాల్లో గాని, జన్మలో గాని, నడవడిలో గాని శాస్త్రి గారికి తప్పు లేదు అని. మహాత్ములను మనం వెంటనే గుర్తించలేకపోయినా వారు దయతో దానిని ఎన్నటికీ తప్పుగా ఎంచరు.
కానీ సత్యం ఏమిటంటే పుస్తకము, అందులోని పద్యంలోని తెలుగు లిపిలోను అంతటా నిండి ఉన్న పరబ్రహ్మ తత్వమే స్వామివారు. మరి ఆయనకు ఏ లిపి తెలియదు? మరి అన్నీ తానే అయి ఉన్న స్వామివారికి ఒక పుస్తకం అవసరమేమొచ్చింది? అన్నీ తానే అయిన వారు పుస్తకంతో ఏం చేస్తారు? పుస్తకం అడిగింది శాస్త్రి గారిని అనుగ్రహించడానికే తప్ప ఆయనకు అవసరం ఉండి కాదు. ఏ అవసరం ఉందని చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు? ఆయన నందమహారాజు కొడుకు కదా, మరి రాజుగారి దగ్గర వెన్న ఉండదా? అది ఒక అనుగ్రహం. మహాత్ములు మన నుంచి ఏదైనా కోరితే అది వారి అవసరానికి కాదు, మనల్ని అనుగ్రహించడానికే. మరి స్వామివారు అంత మహాత్ములు అని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి మీకు తెలుగు లిపి తెలుసా అని అడిగినప్పుడే చూపించి ఉండవచ్చు కదా. అలా కాకుండా మళ్ళీ కొన్ని రోజుల తరువాత కలిసినప్పుడు మాత్రమే ఈ లీల ఎందుకు ప్రదర్శించారు? మహాత్ములకు కీర్తికాంక్ష ఉండదు. వారు అమాయకుల్లా, ఏమీ తెలియని వారిలా మన మధ్య ఉంటుంటారు. కానీ ఎప్పుడైతే శాస్త్రి గారికి స్వామివారిపై గురి కుదిరి స్తోత్రం చేశారో అప్పుడు తన శిష్యుల్ని ఉత్సాహపరచడానికి నువ్వు నీ మనస్సులో నా గురించి చేసిన భావన నిజమే అని నిరూపించేలా ఈ లీల ప్రదర్శించారు. మనము ఇక్కడ అర్థం అవ్వడం కోసం పరబ్రహ్మ స్వరూపం సృష్టి స్థితి లయ చేస్తుంది అని చెప్పుకున్నాము. కానీ నిజానికి ఏదో చేయడం, కదలిక అన్నవి కాలం పుట్టాక వచ్చినవి. మరి కాలమే లేకముందు కూడా ఉన్న పరబ్రహ్మ ఏదో చేయడం ఎలా సాధ్యం? మనస్సు, మాట పుట్టకముందే ఉన్న ఆ పరబ్రహ్మ స్థితి ఏమిటో మాటల్లో ఎలా చెప్పగలం? మనస్సుతో ఎలా ఊహించగలం? ఆ సత్స్వరూపం తెలిసిన వారు కాబట్టే శాస్త్రి గారు స్వామివారి గురించి, బాబు అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థం, దానిని గురించి ఎలా పలకడం అని అన్నారు. మనం జ్ఞానం సంపాదించడానికి పుస్తకాలు చదువుతాం. మరి జ్ఞానమే తన స్వరూపమైన స్వామివారికి ఒక పుస్తకం చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అటువంటి జగద్గురు స్వరూపానికి నమస్కరిస్తూ స్వస్తి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతన ధర్మము వర్ధిల్లుగాక. ధన్యవాదములు.